పెట్టుకోవడానికి దిండు లేదండి. 200 రూపాయలు రెంట్ అద్దె గది. మా జీవితాన్ని అందులో ప్రారంభించాం. కానీ నాకు ఒక విశ్వాసం ఉండేది, దేవుడు నాకు సహాయం చేయగలడు, విశ్వాసం అనేది ఉండేది. అలాగే జీవితాన్ని కొనసాగించాను. నేను అనేక ఇబ్బందులు ఎవరు అక్కడ సహాయం చేస్తే బాగుండేమో అనుకుంటూవాడిని. అయినప్పటికీ ఎవరు సహాయం చేసినా ఎన్నాళ్ళు చేస్తారో నేనే దేవుడి మీద ఆధారపడి అలా జీవించానండి. అలా కొంతకాలానికి వ్యాపారం చేసాం, రైలు వ్యాపారం బాగానే ఉంది. బాగానే ఉన్నప్పుడు ఏం చేసామంటే కొంత డబ్బు పోగేసాం రైలు వ్యాపారంలో. కంపెనీ రైలు వ్యాపారం చేసిన తర్వాత అన్ని డబ్బులు సమకూర్చి ఆ డబ్బులు ఏం చేశానంటే రైలు చెరువులు వేసాం. మా మిస్సెస్ ఏమో ఇల్లు కొనుక్కుందామంటే రైలు చెరువు ఎందుకనేది ఆ డబ్బులన్నీ పోగేసి కొన్ని లక్షలు రైలు చెరువు వేసాం. రైలు చెరువు వేస్తే ఒక సంవత్సరం ఎంత రైలు చెరువుల దగ్గర ఉన్నాను. ఫస్ట్ సారి వేసాను పోయింది, రెండోసారి వేసాను పోయింది, మూడోసారి వేసాను. ఇంట్లో ఒక్క సామాను ఉంటూ ఒట్టు మా అబ్బాయి చేతికి ఒక 400 గ్రాములు 400 రూపాయలు ఉంగరం ఉండేది ఒక గ్రాము. అప్పుడు లాస్ట్కి ఆ ఉంగరం కాట అమ్మేసి పరిస్థితికి వచ్చేసింది. ఒక 2 సంవత్సరాల్లో ఏ అవకాశం లేదు. కాకినాడ బ్రిడ్జి మీద మీకు తెలిసే ఉంటుంది, కొత్త వంతెన. ఆ వంతెన మీదకి వెళ్ళి కూర్చుండేవాడిని, ఏట్లో పడిపోదామని. తెల్లారులు ఎగితే 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు లేదు నా దగ్గర. వంతెన మీద కూర్చొని అలాగా ఆలోచించేవాడిని. ఇప్పుడు చనిపోతే మనం ఏం చేస్తాం? సాధించి దేవుడు నాకు ఒక భయం ఉండి, చనిపోతే నిచ్చిన నరకానికి వెళ్తామని ఆ భయం చేత నేను చనిపోలేదు. చనిపోతే ఇప్పుడు అయిపోతే తర్వాత జీవితం ఏంటని ఆ వంతెన మీద కూర్చుని ఒక్కరోజు కదండి, చాలా రోజులు అక్కడే కూర్చున్నాను. రాత్రి 1 గంట వరకు అక్కడే కూర్చుని ఆలోచించుకోండి. ఏ అవకాశం లేదు బతకడానికి. అలాగని నాకు చదువు లేదు. ఫస్ట్లో చిన్నప్పుడు ఎప్పుడో ఏటకెళ్ళిపోండి, మళ్ళీ అది గుర్తుకొచ్చింది నాకు. చిన్నప్పుడు ఏటకెళ్ళేది గుర్తుకొచ్చింది. ఇంక నాకు ఆప్షన్ లేదు, చదువు లేదు. పోనీ ఎవరన్నా తీసుకుంటానంటే పని చేసి అలవాట్లేదు, కొద్దిగా ఆపరేషన్ చేశారు, ఏటి పరిస్థితి అని అలాగ ఉండగా ఆ ఏటకెళ్ళి ఆలోచన వచ్చింది. నాకు చిన్నప్పుడు ఏటాడింది గుర్తుకొచ్చింది. అప్పుడు సరే ఇది అనుకుంటే ఏం చేస్తాం అనుకుంటే, మరి అప్పుడు దాకా ఎంతో హుందాగా తిరిగాను మా ఇంటి దగ్గర. ఏటకెళ్ళినప్పుడు మంకీ క్యాప్ పెట్టేసుకుంటూని కళ్ళు ఒకటే కనిపించి ఎవరికి కాపాడకూడదని మంకీ క్యాప్ పెట్టుకుంటే ఆ వల్ల భుజం మీద వేసుకుంటే ఏటకెళ్ళి ఆ మంకీ క్యాప్తోనే వచ్చేవాడిని. ఎవరికి తెలిసింది కదా, రాత్రి వెళ్ళేవాడిని, తెల్లారి గంటలకు వచ్చేసేవాడిని. అవి 150, 200 వచ్చి 150, 200 అవి పెద్ద మార్కెట్కి అట్టుకెళ్ళిపోయి ఒక 2 కేజీలు బియ్యం, ఒక 50 రూపాయల కాయగూరలు, అవి 2 రోజులు వచ్చి మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇదే వరుస ఒక 4 సంవత్సరాలు. ఎవరన్నా ఎంతకాలం ఇస్తారో, మా అక్కలు ఇద్దరు, మా చెల్లి వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు 100, 200 ఇచ్చేవారు. వాళ్ళకట అత్తమన్నట్టు తీసుకుంటేవారు. బాధేసేది. నాకున్న ఒకే ఆయుధం, రాత్రి ఎప్పుడు మెలికి వస్తే అప్పుడు ప్రార్థనలో కూర్చుండేవాడు. ఇన్ని బాధలు ఉన్నాయి, ఒక్కరోజు గట్ట నేను సన్నిధికి మానలేదు, ఏ రోజు చర్చికి మానలేదు. చర్చిలో ఫస్ట్ వచ్చినందుకు నాకు ఒక అవార్డు గట్ట ఇచ్చారు. ఇన్ని బాధలున్నా చర్చిలో మాత్రం అస్సలు మానలేదు. పాస్టర్ గారు అవార్డు నాకు అక్కడ, ఆ అవార్డు ఏమని వచ్చిందంటే అతి శ్రేష్టమైన గోధుమలతో నేను పోషించింది నేను అవార్డు వచ్చింది. ఆ అవార్డు చూసి ఇప్పుడేమో తినడానికి నాకు తినలేదు, ఈయన అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి పోషించ. ఆ సిలిండర్ మీద చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, నాకు తెలియనివి. అలా చూతని ఎప్పుడు చూడలేదు అయ్యి అనుకున్నాను నేను. అలా చూస్తూ ఉండిపోయి సర్లే ఏదవుతా అయిందని. ఆ మళ్ళా రోజు అయింది, చర్చిలో నా చెప్పులు పోయాయి. ఆ చెప్పులు ఒక ముసలమామ వేసుకెళ్ళిపోయింది. ముసలమామ వేసుకెళ్ళిపోయి నా చెప్పులు తీసిరి చెప్పులు ఇస్తానంటాను. నేను ఇంకా ఆవిడతో వాదన అనలేక 15 రూపాయలు చెప్పులు కొనుక్కున్న డబ్బులు లేవు. చెప్పులు అలవాటు అయిపోయింది. అలా కొన్ని రోజులు తిరిగాను. ఎవరో మొత్తం మీద మా అక్క మా చెల్లో 15 రూపాయలు ఇచ్చారు. చెప్పులు కొనుక్కున్నాను, వేసుకున్నాను. ఇలాగుండి జీవితం చెరువులు పోయిన తర్వాత ఈ ప్రార్థనలో నేను కన్నీటి ప్రార్థన చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వీడు వయసు ఎంత ఉంది, వీడికి ఇంత భక్తి ఏంటి, వీడు ఇన్ని బాధలు కలిగిన వీడికి బుద్ధి రాలేదు, వీడు దేవుడు అంటున్నారు.
కొంతమంది అయితే మమ్మల్ని నిద్రనివ్వ నువ్వు 3 గంటలకు మొదలెడుతున్నావు నువ్వు, తెల్లవారులు నువ్వు నీతో పాటు మేము లేచి కూర్చుంటున్నావు నువ్వు. అలా ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థనలు అనుకోండి అని దేవుడు నా ప్రార్థన వింటలేదా? ఇంత కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదా? అలాగనుకోండి, సర్లే ఆయన టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా నేను అలాగ ఉంటాను అనుకోండి పోను. తర్వాత నాకు డీప్ వాటర్ పోర్ట్ మీకు ఎంతమంది తెలుసో నాకు తెలీదు, ఫిషింగ్ హార్బర్ దగ్గర అందులోకి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. అంటే ఏటకి ఎవరిని వెళ్ళినవారు గేట్లోంచి అందులోకి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. అయితే అందులోకి పెద్ద వల్ల మూటలు కట్టుకుని సైకిల్ తొక్కి వెళ్ళాలి, సైకిల్ తొక్కి వెళ్ళాలి. ఆ వల్ల మూటలు కట్టుకుని సిగ్గేసేది నాకు. సిగ్గుపడితే ఒకసారి మా చెల్లి మాధవి, ఈ పాస్టర్ అమ్మగారు కూర్చోబెట్టుకుని చెప్పి క్లాస్ ఇచ్చారు. అన్నయ్య, ఇంత బాధపడుతున్నావు కదా నువ్వు, నీకు ఇప్పుడు ఎవరన్నా సాయం చేస్తున్నారా? ఎవరేమనుకుంటే నీకు ఎందుకు, దేవుడు నీకు ఇచ్చింది, నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపో అని ఆవిడ కొంచెంసేపు నాకు చెప్పి, నా కోసం మా కుటుంబం కోసం మేము చేసుకున్న ప్రార్థన కన్నా వాళ్ళు ఎక్కువ చేశారు. సుగుణ చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నాకు, సుగుణ కూడా ప్రార్థనలో నా కోసం తప్పకుండా చేసేది. అలాగా ఆ సెల్లి బలపరిచినప్పుడు నాకు కొద్దిగా అవకాశం దొరికింది. అక్కడ ఏటకెళ్తే ఇక్కడ ఏటకెళ్తే 100, 150 వచ్చి, అక్కడికి వెళ్తే 500, 1000 రూపాయలు వచ్చి కుటుంబం అలా సాఫీగా సాగుతుంది. అది అలాగే ఒక 8 సంవత్సరాలు నేను గడిపాను. తీరా అందులో స్థిరపడదాం అనుకుంటే టయానికి ఆ పోర్ట్ జిఎం గారు, నువ్వు వేటకు రా, నాకు ఇల్లేదు, మా ఉద్యోగాలు పోతే నువ్వు వేటకు వస్తేనే మేము ఏం చేయలేం అంటే, నేను వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడాను. సారీ, తప్ప నాకు ఇంకొక అవకాశం లేదు, నేను చదువు లేదు, నాకు ఏమీ లేదు, దీని మీద జీవనోపాధి చేస్తున్నాను అన్నాను. ఇంకా ఈ చిత్రం ఏంటంటే, సముద్రంలో ఏట అడిగోని చిన్న తెప్ప కొనుక్కొనుక్కడ నా దగ్గర డబ్బులు లేవు. ఒక 5,000 రూపాయలు ఎట్టి చిన్న తెప్ప కొనుక్కొని డబ్బులు లేక ఒక ట్యాక్సీ సూప్ తీసుకున్నాను. నేను ఆ సూప్లో ఉండి మధ్యలో నేను వాళ్ళు వదులుకుంటూ వెళ్ళిపోను. అందరూ ఆశ్చర్యపోయేవారు, మరి ఈ వాళ్ళ తిరిగి జట్టులో నా మీద మేము వేటాడలేకపోతున్నాం, ఈ నీటిలో దిగి నువ్వు ఎలాగ వేటాడుతున్నావు, అదంతా చీకటి. అలాగే 8 సంవత్సరాలు గడిపాను నేను. 8 సంవత్సరాల కాడ కొనుక్కోవడానికి ఏమీ లేదు, వచ్చిన డబ్బులు ఇంట్లోకి అలా పిల్లల చదువులకి దానికి అలా సరిపోయి, ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫీజు కట్టకి ఇంటికి పంపించేసాడు. డాడీ స్కూల్లో తిడుతున్నారు, ఫీజు కట్ట నాకు లేదు అంటే, ఒకసారి మా పాస్టర్ గారు, కాకినాడ పాస్టర్ గారు, ఆయనతో పాటు సువార్తకి తీసుకెళ్ళేవారు నన్ను. పిల్లలు నిలబెట్టయితే అవి 260 రూపాయలు వచ్చి, అప్పుడు ఆయన దగ్గర ఏమి డబ్బులు లేవు నాకు ఇవ్వడానికి. 260 రూపాయలు వస్తే ఆ పాస్టర్ గారు ఈ డబ్బు నా చేతికి ఇచ్చి పిల్లల స్కూల్ ఫీజు కట్టాను. అలాగా జీవితాన్ని సాగిస్తున్నాను. ఇంతకీ అక్కడగట్ట మానేమన్నారు, వేరే ఆప్షన్ లేదు నాకు. పడుకుంటే నిద్ర పడతలేదు. ఏటి పరిస్థితి, దీని మీద నాలుగు ఇలా గడిపాము, ఇప్పుడు ఏటి పరిస్థితి, అసలు అవకాశం లేదు. ఒకవేళ ఎవరన్నా హెల్ప్ చేస్తారంటే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఎవరన్నా హెల్ప్ చేస్తే ఎన్నాళ్ళు చేయగలరని నా ఉద్దేశం. ఎవరైనా సాయం చేస్తే ఎన్నాళ్ళు చేస్తారని నేను ప్రార్థన చేసి, నిజంగా వాళ్ళు వెళ్ళొద్దు అన్నప్పుడు ఒక 2-3 రోజులు నాకు అస్సలు రాత్రి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఇంక నాకు తెలిసింది ఒకటే, నాకు ప్రార్థన. నేను ఇంకొక ఆప్షన్ లేదు నాకు. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుడే మార్గం చూపిస్తాడని గుడ్డి విశ్వాసం అంటే గుడ్డి విశ్వాసం. నాకు ఎవరి వల్ల ఏం అవ్వదు, దేవుడు మాత్రం సాయం చేద్దు, గుడ్డి విశ్వాసం. మొండి విశ్వాసం అంటారు కదా, అలాంటి టైంలో అద్దెంట్లో అద్దె కట్ట నాకు డబ్బులు లేవు. ఆ ఏటమానైతే అద్దె కట్టలేను, పిల్లలు చదివించలేను, ఇంట్లో పోషాకారం లేదు. అది ఆఫ్ చేసి సెక్యూరిటీ చేయమన్నా నాలే. నేను ఇది తప్ప నాకు ఇంకొక అవకాశం లేదంటే, అయితే నీకు ఒక వాచ్మెన్ ఉద్యోగం ఇస్తాను అబ్బాయి చేసుకోను. అది ఎంత వస్తుంది, 5,000 వస్తుంది, సరిపోదు. ఈ 5,000తో ఇంటి అద్దె కట్టి పిల్లలు చదివించాలంటే సరిపోతే నేను సరే మా పాస్టర్ గారు అన్నారు, అందాక అలా చెయ్యి, తర్వాత చూద్దాం అన్నమాట. 5,000కి అలా జాయిన్ అయిపోయాను. 5,000 జాయిన్ అయితే
డ్యూటీకి వెళ్ళడానికి 100 రూపాయలు లేవు నా దగ్గర. బండిలో పెట్రోల్ మా చెల్లి దగ్గరికి వెళ్ళాను. చెల్లి ఒక 100 రూపాయలు ఇవ్వను. ఊరుకోరే నీకు అత్తమాను నీకంచి ఏమన్నవరా, వాళ్ళ దగ్గర ఏం లేదు. సరే తిట్టుకుంటే ఎత్తుకుంటే మా చెల్లి మా అక్క అప్పుడప్పుడు 100-200 ఇచ్చేవారు. 30 రూపాయలు పెట్రోల్ బండిలో వెళ్ళి రావడానికే, 30 రూపాయలు పెట్రోల్ వెళ్ళి రావడానికే వెళ్ళి వచ్చేవాడిని. అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇంక ఈ జీవితం ఎలాగైతే చాలా కష్టంగా ఉంది, ఏం చెయ్యాలా అని అలాగ ఆలోచిస్తూ ఉంటే మా పెద్ద పాస్టర్ గారు నాకు ఒక ఐడియా చెప్పారు. ఎప్పుడో చెప్పారు, కొన్ని సంవత్సరాల క్రితం. అప్పటికి ఆయన చనిపోయి నాకు ఆలోచన వచ్చేటప్పటికి, ఎండి చేపల వ్యాపారం పెట్టు నువ్వు బాగుంటావు అన్నారు. ఆ మాట గుర్తుకొచ్చింది నాకు ప్రార్థనలో. ఏంటి ఎండి చేపల వ్యాపారం అంటే అదో కొంచెం తక్కువగా చూస్తారని నేను అప్పటి నుంచి ఆయన చెప్పేవారు, కానీ నేను ఎక్కించుకునేవారు కాదు. ఎలాగైతే సరే నేను ప్రార్థన చేసుకున్నాను, తండ్రి మరి నా బతుదేరి నిమిత్తం ఇంకేరో ఆప్షన్ లేదు, వ్యాపారం పెడుతున్నాను, మీరే నాకు సహాయం చేయలేని ప్రార్థన కొన్నాళ్ళు చేశాను. నేను ప్రార్థన చేసి ఒక ప్లాట్ఫారం మీద, ఎక్కడంటే పందులు అన్నీ అక్కడ అంతా పెద్ద రొచ్చు, ఎందుకంటే మార్కెట్లోకి నన్ను రానివ్వలేదు. అక్కడ చిన్న లింగి పంచి గుడ్డలు 2 వేసి ఎండి చేపలు కొద్దిగా పెట్టి, ఈ దానికి పెద్ద పాస్టర్ గారిని ఎందుకు పిలుస్తామని మీ పాస్టర్ గారినే తీసుకెళ్ళాను నేను. ఈ చిన్నదానికి నేను అక్కడ దానికి పెద్ద పాస్టర్, ఈ పాస్టర్ గారినే తీసుకెళ్ళి జాన్సన్ మా ఇద్దరు బాగా క్లోజు, ఈ కుటుంబంతో బాగా. ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను. ప్రార్థన చేస్తే ఆ జాన్సన్ అన్నయ్య నువ్వేమీ భయపడకో, దేవుడే నీకు ఏదో మార్గం చూపిస్తాడో అని అంటే, అలా ఉంటే అక్కడ ఆపోజిట్ మార్కెట్లో మాతో పాటు వ్యాపారం చేసేవాళ్ళు నా చేపలన్నీ వచ్చి జల్లేసేవారు ఇక్కడ అట్టనాక లేదని. జల్లైతే మళ్ళీ అన్నీ ఏరుకుని తెచ్చుకుని మళ్ళీ కుప్పెట్టుకుంటాం. నేను గొడవ పడలేదు. వాళ్ళు తీస్తావా తీవని అడుగువారు గట్టిగా, సరే తీసేస్తానండి అని అంతే. అలాగే ఎన్నిసార్లు తిట్టినా నవ్వుని, ఏమయ్యా మేమంటే ఎటకారంగా ఉందా నీకు, నిన్ను ఏమన్నా సరే నవ్వుతున్నావు, తిరిగి సమాధానం చెప్తులేదను, తీసేస్తానమ్మా అనుకుని వెళ్ళిపోయేవారు. అలాగొక 15 రోజులు నన్ను నిలబడనివ్వలేదు, కూర్చోనివ్వలేదు. నా చేపలు తీసుకెళ్ళి జల్లేయడం, మళ్ళీ తెచ్చుకుంటూ అక్కడ పెట్టుకోవడం, అలా ఓర్పుగా ఉన్నాను. ఉంటే ఈ నా ఓర్పు చూసి కొంతమంది ఎవరైతే గొడవకు వచ్చారో వాళ్ళే నా తరపున వచ్చి అక్కడ పెట్టించారు. స్తోత్రం. మరి ఇది నిజంగా నమ్మలేని నిజం మాట. నన్ను తీసేయమని ఎవరైతే గొడవకు వచ్చి నన్ను తీసారో ఆ కుర్రాడు ఎక్కడికి పోతాడో అక్కడ పెట్టుకోనివ్వండి అని వాళ్ళే కొంచెం సపోర్ట్ చేసి నేను పెట్టుకున్నాను. ఒక రోడ్డు మీద బండి మీద ఎండు చేపలు అమ్మవాడిని. రోడ్డు మీద చూసిన వాళ్ళు అందరూ, నా పేరు పాత పేరు భైరవ స్వామి, ఒరే ఇలాగ అయిపోయేటట్రా ఈడు ఎలాగ అయిపోయేటట్రా, వీడు పరిస్థితి ఎట్రా, పెద్ద స్టైల్ చేసేవాడు ఇలాగ అయిపోయాడు అనేవారు. నేను ఏం అనుకోను కదా, నవ్వుకుంటూ పోండి అంతే. నాకు తెలిసిన ఆయుధం ప్రార్థన, నాకు ఇంకొక ఆయుధం లేదు, ప్రార్థన. ఆ బండి మీద అండుకుంటూ వర్షం వస్తే మరి ఎండు చేపలు తడిసిపోతే, కాయగూరలు అయితే పర్వాలేదు కానీ ఎండు చేపలు చాలా ఇబ్బంది, పోల్ ప్రాసెస్ ఉంటుంది అది చేయడం. ఆ బండి అట్టుకుంటూ అటు ఇటు తిరిగి వంతిని కింద ఎట్టుకుంటూ ఇటు ఎట్టుకుంటూ అలా. అక్కడ ఒక ఆయన అన్నాడు, బండి మీద అయితే నువ్వు చేయలేవమ్మా, వర్షం వస్తే ఎక్కడ పరిగెడతావు నువ్వు, నీకు ఏదో షాప్ చూసుకున్నారు. ఆ మార్కెట్లోనే సరిగ్గా మెయిన్ సెంటర్లో ఆ షాప్ గల ఓనరు ఉల్లిపాయల వ్యాపారం పెట్టి నష్టపోయాడంట. ఉల్లిపాయల వ్యాపారం పెట్టి 30,000 నష్టపోయాడంట. ఆ సెంటర్ది అతను ఆ షాప్ కోసం అడిగినప్పుడు, బాబు ఈ షాప్ ఎవరికి పనిచేయదు, ఈ షాప్ ఎవరికి పనిచేయదు, నీవు ఓపుగా నువ్వు ఉంటానంటే ఇస్తానన్నాడు. సరే పని చేయకపోయినా పర్లేదని నాకు ఇవ్వండి అన్న, పని చేయకపోయినా పర్వాలేదు నాకు ఇవ్వండి అని. ఏం చేశానంటే, ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు సెక్యూరిటీ చేస్తూనే ఇది వ్యాపారం చేస్తున్నానంట. 8 సంవత్సరాలన్నర ఒక అరగంట ఇంటిగా టీవీ చూడడం తెలీదు. 8 సంవత్సరాలన్నర, ఒకరోజు 2 రోజులు కాదు. ఖాళీ అనేది నాకు లేదు. డ్యూటీలోనే ఖాళీ, సెక్యూరిటీ ఏదో మూలనైతే అక్కడ కూర్చుండేవాడిని.
పొద్దున్న డ్యూటీ అనుకోండి, 5 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చి షాప్ దగ్గర సాయంత్రం దాకా వ్యాపారం చేసేవాడిని. మధ్యాహ్నం డ్యూటీ అనుకోండి, బ్యాగ్లో సెక్యూరిటీ బట్టలు అన్నీ పెట్టుకుంటే షాప్కి వచ్చి మధ్యాహ్నం దాకా వ్యాపారం చేసి అప్పుడు డ్యూటీకి వెళ్ళేవాడిని. ఇలాగే 8 సంవత్సరాలన్నర చేశాను. చుట్టుపక్కల నాకు నైట్ డ్యూటీ చేసి వచ్చి షాప్ దగ్గర వ్యాపారం చేసినప్పుడు శరీరం వైబ్రేషన్ వచ్చేసింది నిద్రలేక. సెల్ల సైలెంట్ లేనప్పుడు ఎలాగ దద్దరిల్లిపోద్దో కూర్చున్నప్పుడు శరీరం దద్దరిల్లిపోయేది. కొన్నిసార్లు లాస్ట్ స్టేజ్ ఏమనుకున్నాను నేను. సెక్యూరిటీ చేతి ఇది అసలు రెస్ట్ లేదు, అక్కడేమో ఒత్తిడి, ఇక్కడ వ్యాపారం సరుకులు తెచ్చుకోవాలా, అలాగే శరీరం సేకొచ్చేసేది. అలాగే నేను ఓర్పుగా ఉన్నాను. ఓర్పుగా ఉండి తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు గట్ట ఆ లేని టైంలో మళ్ళీ నేను తీసుకున్నాను. మా అన్నయ్యలు మా అక్కలు అందరూ కూడా మా అమ్మగారు నాన్నగారినే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, మీకు ఎవరికైనా తల్లిదండ్రులు ఉన్నట్లయితే వాళ్ళని అసలు ఇడిచిపెట్టకండి. మా అమ్మగారు నాన్నగారిని మా అన్నయ్యలు మా అక్కలు అందరూ ఇడిచిపెట్టేస్తారు. వృద్ధాప్యులు ఉన్నారు. నేను కాకినాడలో ఉన్న ఏటుమొగ ఒక 3 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నాం. అక్కడుండి ఎవరో కూడా మా అమ్మగారికి మా నాన్నగారికి ముద్దెట్టేవారు కదా. నేను ఇక్కడ ఉండి పట్టుకెళ్ళి పెట్టి వాళ్ళు మాసిపోయిన బట్టలన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ మా అమ్మ చేత మా ఆవిడ చేత ఉతికించి మళ్ళీ పట్టుకెళ్ళేవారు. మా అమ్మ ఒక చిన్న ఇల్లు ఉంటుంది అక్కడ ఏటుమొగలో. వచ్చారా బాబు మమ్మల్ని చూడడానికి ఎవరు లేరంటే, మేము నలుగురు, మీరిద్దరు ఇంట్లో ఎక్కడ సరిపోతాం, సరే మీరు అక్కడ ఉండండి అని అన్నవారు. అలా కాకినాడ నుంచి మా అమ్మగారికి ఇలా ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. ఆర్థిక పరిస్థితే, వ్యాపారం పెట్టాం, షాప్ పెట్టాం, మొత్తం మీద షాపులోకి వచ్చాం. ఆపోజిట్ అతను ఎదుర్కొంటా అందరినీ గంపలేసి కూర్చోబెట్టి కూడా మా షాప్ దగ్గరికి ఎవరు రాకన్నా. అయినా వాళ్ళని ఎవరిని ఏమనలేదు. 3 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా దాని మీద సంపాదించలేదు. 3 సంవత్సరాలు సంపాదించకపోతే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటా ఉంటే మార్కెట్ అంతా చీకటిగా ఉంది, నా షాప్లో జ్యోతి వెలుగుతుంది. మార్కెట్ అంతా చీకటి అయిపోయింది, ఈ షాపులో కుడిపక్కన ఒక పక్కన జ్యోతి వెలుగుతుంది. నాకు వచ్చిందంటే అబ్బాయి నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే చాలామంది పాస్టర్లో రోజుకి ఈ రోజుకట్టి ఏదో ఒక పాస్టర్ గారు మా షాప్ దగ్గరికి వస్తారు. ఒక పాస్టర్ గారు వచ్చేవారు, అయ్యా ఇలాగొచ్చిందండి అయ్యగారు, నాకు రాత్రి కల్లోను మార్కెట్ అంతా చీకటిగా ఉంది, ఈ పక్కన మాత్రం మా షాప్లో ఒక జ్యోతి వెలుగుతుందండి అన్నాను. ఆయన అన్నారు, దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడో నువ్వు ఊహించవు. నిన్ను దేవుడు దీవిస్తాడు నువ్వు అనుకో అని ఆయన చెప్పినప్పుడు సర్లే ఆయన చెప్పారు. నాకు ఆయుధం తెలుసు కదా, ప్రార్థన. నా ఆయుధం ప్రార్థన. అరగంట టీవీ చూడడానికి ఖాళీ లేకపోయినా ఏ రోజు చర్చికి మానలేదు, ఏ రోజు కూడా చర్చికి మానలేదు. నాకున్న దాంట్లో దేవుడికి ఇవ్వడం మానలేదు. నాకు ఏమీ లేదు, అన్నం తినడానికి లేదని దేవుడికి ఇవ్వడం ఎప్పుడు ఆపలేదు. అలాగే చర్చికి మానలేదు. ఈ రకంగా జీవితం సాగించినప్పుడు లాస్ట్కి ఏటుమొగలో మాకున్న స్థలం పోయేలాగా ఉంది. కట్టుకుందామంటే డబ్బులు లేవు. ఎలాగని ఏం చేశారంటే ఒకరి దగ్గర అప్పు చేసి మొత్తం మీద అక్కడ మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు కాబట్టి అక్కడ స్థలం ఇంటికి కట్టడం జరిగింది. మీరు నమ్మరు, నా దగ్గర 100 రూపాయలు లేవు. 100 రూపాయలు లేక ఇల్లు ఎవరైనా కడతారా? నేను ఇలాగే సాక్ష్యం ఎవరైనా చెప్తే ఉత్తుదేమనుకుంటూ నమ్మండి, నమ్మకపోండి. ఎవరైనా సాక్ష్యాలు ఇనుకోండి, నా దగ్గర రూపాయలు లేదు, నేను ఎందుకు కొనేసాను, నా దగ్గర ₹10 ఇది ఎలా కొన్నారు, వీళ్ళన్నీ ఉత్తి మాటలు, ఇవన్నీ ఉత్తి మాటలు, ఈ నిజం కాదు అనుకుంటున్నాను. నేను నా దగ్గర 100 రూపాయలు లేదు, 7 లక్షలు ఇల్లు కట్టేశాను. అంటే కొద్దిగా ఫస్ట్ మా అమ్మగారు ఖర్చు పెట్టారు, నేను ఒక 7 లక్షలు ఇల్లు ఖర్చు, 100 రూపాయలు లేకన్నా 7 లక్షలు ఇల్లు కట్టేసాను. చూడండి, మీరు నమ్మరో ఆ ఇల్లు పని మొదలెట్టాం. దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఎప్పుడైనా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నాకు బైబిల్లో ఒక వాక్యం బాగా అదే నాటిపోయింది.
ప్రభువు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దేని మనసుకులై ఉండమని ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేసేవాడు. ఆ ఇల్లు మొదలు పెట్టాం. 100 రూపాయలు నా దగ్గర లేదు. పక్కన ఒక అప్పు చేశాను, కొన్ని అంత కట్టాను. ఇంకొక అప్పు చేశాను, కొన్ని అంత కట్టాను. అలాగే ఇల్లు మొత్తం పూర్తి చేసి ఆ ఇల్లు మొదలెట్టినప్పుడు ఎలా రావాలో దేవుడు అలా పంపించాడు నాకు. మా అమ్మగారు నాన్నగారు నా దగ్గర పెట్టుకున్నాను. మా నాన్నగారు చేపలు లేకపోతే అన్నం తినడం, పొద్దున్న మధ్యాహ్నం వండిన కూడా సాయంత్రం తినరు. ఆయన ఎలా కావాలంటే అలాగే పెట్టుకొని వండి పెట్టు. మా అమ్మగారి కట్ట తినరు, ఆయనే కదా మా అమ్మగారు తినరు. మా అమ్మగారి కట్ట ఎలా కావాలంటే అలాగే పెట్టుకోండి. నా దగ్గర లేదు, అయినా మా అమ్మ నాన్న వాళ్ళ చివరి క్షణాల్లో నా దగ్గర ఉండడానికి చాలా గారంగా చూశారు. మా అమ్మగారు నాన్నగారు నేను రోజు 3 గంటలు లెగ్గొట్టుకోండి, పడుకుంటూ లెగ్గానే అన్నం అని కూర్చోండి. పడుకుంటూ మెలికి వస్తే నాకు అన్నం పెట్టాలా. అలాగుండి ఆ నిద్రలో మా అమ్మగారు లేచి అన్నం పెట్టి నాకు తినిపించి మళ్ళీ పడుకోబెట్టేవారు. మళ్ళీ అప్పుడు మరి గింజన్నంలోకి ఏదో నంజు ఉండాలి కదా. అర్ధరాత్రి మీద నాకు అందులో ఏమి లేకపోతే మా నాన్నగారు కొట్ల దగ్గరికి వెళ్ళి లెగ్గొట్టి ఏడు చిలకుండో ఏ నువ్వులుండో ఒకటి తీసుకొచ్చేవారు. అంత ప్రేమగా మా నాన్నగారు మా అమ్మగారు చూసేవారు. వాళ్ళకి ఏమీ లేదు కానీ నన్ను అంత ప్రేమగా చూసేవారు. అవి నాకు గుర్తుండిపోయాయి. మా అమ్మగారు నాన్నగారు నేనున్నంత వరకు, వాళ్ళు చనిపోయేంతవరకు ఏ లోటు రాకూడదని నేను ఆలోచించుకున్నాను. అలా కొన్ని రోజులకి మా అమ్మగారు ఉండిపోరు. తర్వాత ఏమైందంటే వ్యాపారం దేవుడు నెమ్మదిగా అభివృద్ధి పరిచాడు. నేను 130 రూపాయలు పనిచేసేవాడిని. 130 రూపాయలకి 200 రూపాయలకి పనిచేసేవాడిని రోజుకి. నేనే రోజుకి ఒక 1000 రూపాయలు ఇస్తున్నాను పనిచేసే వాళ్ళకి. నాకు రాకపోయినా నా మీద కొంతమంది ఆధారపడి ఉన్నారు. ఆ 1000 రూపాయలు వచ్చి వాళ్ళకి పనిచేస్తాను. 2 ముసలోళ్ళు, ఒక ఆవిడ భర్త లేని ఎదరవాళ్ళు ఆవిడ, వాళ్ళ అమ్మగారు, షాపు దగ్గర ఒక ఆయన పనిచేస్తారు. నాకు 100 రూపాయలు వచ్చిందని వాళ్ళకి 50 ఇచ్చేస్తాను. అలా నేను ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కడుపు నింపాలని ఆశపడ్డాను నేను. అలా ఆ రీతిగా ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది. మా అమ్మగారు అనేవారు, మీ అమ్మాయి పెళ్లి చేయాలా, 4-5 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తామనేది. బాబు పెళ్ళి మా తెత్తకి నాకు భయం వేసేస్తుంది అనుకోండి. నా దగ్గర సుత్తావు 10 రూపాయలు పెళ్ళి అంటున్నావు, నువ్వు ఉన్న డబ్బులు లేని ఇల్లు కట్టాను, ఇప్పుడు పెళ్ళికి ఇల్లు అనకని. సరే చేస్తావుగా చూద్దుగా నన్ను. మా అమ్మగారు నాన్నగారు గట్రా విగ్రహారాధన అండి. నేను దేవుడిని నమ్ముకున్నప్పటికీ ఎప్పుడూ వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు నన్ను. సరే నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చింది ఆ దేవుడిని మంచిదే కదా నమ్ముకాని వారు. తీరా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. కుదిరితే అప్పటికే డబ్బులు లేవండి. ఏదో చిన్న సీట్ వేసాను నేను. సీట్ ఎత్తే 1,50,000 పర్వాలేదు, ఏదో రకంగా అప్పు చేసి వేసేద్దాం అనుకున్నాం. అటువైపులో ఆ సంబంధం మంచిది, ఆలికట మన దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, ఏ అలవాట్లు లేవు, చాలా జాగ్రత్త అయిన వాళ్ళు. మొత్తం మీద 3,50,000 వరకు వెళ్ళాం. వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. వాళ్ళకి అంటే అమ్మాయి బాగుందని 5 లక్షలు అడిగాం, లేకపోతే 10 లక్షలు అడుగుతా ఉన్నారు. మొత్తం మీద 5 లక్షలకి ఖాయం చేసామంట. 5 లక్షలు ఖాయం చేస్తే మరి తర్వాత కట్నాలు ఎన్ని అవుతాయో మీ అందరికీ తెలుసు. ఒక 15 లక్షలు అవ్వాయి. 15 లక్షలు అవ్వాయి. 1,00,000 రూపాయలు లేవు, 15 లక్షలు దేవుడు ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు, మీరు నమ్మండి అంతే. అవి ఏ రూపంగా వస్తాయి ఎవరికి తెలియదు. అవి నేను ఈ నెల 10,000 మిగిలితే అనుకుంటే 30,000 వచ్చేది. అవి ఎలాగొచ్చి లెక్కలెత్తి రావటం లేదా, ఈ డబ్బులు ఎక్కువ ఎలాగొచ్చాయి అనుకుంటున్నాను నేను. అలాగ అమ్మాయి పెళ్ళి 15 లక్షలు ఎట్టి చేసి 2 పిల్లలు పుట్టారు అమ్మాయికి. మనవరాలకి బంగారం పెట్టాం, మనవడికి బంగారం పెట్టాం, అల్లుడికి పెట్టాం. వాళ్ళ ఇంట్లో శంసతో శుద్ధగా కొన్నాం. మా ఇంట్లో శంస ఉండేది కాదు.
చెప్పాను కదా మొదట్లో, ఒక సాప, 130 రూపాయల కిరసనాయిల టవ్వు, ఒక దిండు లేదు, ఒక సూట్ కేసు, ఒక టంకు పెట్టి మా జీవితాన్ని ఇలా ప్రారంభించాం. ఈ విధంగా దేవుడు ప్రారంభిస్తే జనాలు ఇటు దేవుని నమ్ముకున్నాడు ఏమైంది అనుకుంటువారు. కానీ అలా దేవుడు ఆశీర్వదించి అమ్మాయి పెళ్లి చేసాం, అబ్బాయిని చదివించాం, పీజీ వరకు చదివించాం. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. అందరూ అన్నారు, మీ అబ్బాయిని నీతో పాటు పనిలో తీసిపో, 10th వరకు చదివించి ఏమి నువ్వు ఒక్కడే ఏం పోరాడతావు అన్నారు. ఇలాగా ఇంక నేను నాకు ఇష్టం లేదు, ఇంకా చదువుకోమన్నాను. పిహెచ్డి ఏదో ఉందన్న, నేను చదువుకోలేదు కాబట్టి మా అబ్బాయిని అంతవరకన్నా చదివిద్దాం అనుకున్నాను. పిహెచ్డి చేయమంటే డాడీని ఇంక నేను చేయను, జాబ్ చేసుకుంటాను. సరే చేసుకున్నాను నువ్వు అని చెప్పి ఇలాగ వెళ్ళిపోతుంది జీవితం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే మా చుట్టుపక్కల అందరికన్నా దీన స్థితిలో నేనే ఉన్నాను అక్కడ. ఇప్పుడు అందరికన్నా నన్నే పైకి ఇచ్చాడు దేవుడు. ఒక ఇష్యూ మర్చిపోయాను, నాకు వేసుకొని ఒక బట్టలు ఉండి కాదు, వేసుకొని ఒక బట్టలు ఉండకపోతే ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరినో ఒకరిని వెళ్ళి, రా బాబు నీకు దగ్గర టీ షర్ట్ ఉంటే ఎవరెత్తారు టీ షర్ట్ ఉంటాయండి, ఇవ్వలేదు. సంబరాలు జరిగినప్పుడు ఈ కొత్త బట్టలు వేసుకుని వెళ్తారు కదా, అలాంటప్పుడు ఎవరైనా అడిగి తెచ్చు. ఒక ఆయన నా దగ్గర 2 టీ షర్ట్లు ఉన్నాయి, ఒకటి బాగుంది నేను వేసుకుంటాను, సిరిగిపోయింది నీకు ఎత్తని వేసుకుంటే వేసుకున్నాడు. పోనీ సిరిగిపోయింది ఇవ్వయ్యాను, సిరిగిపోయిన టీ షర్ట్ ఇయ్యని ఆ టీ షర్ట్ వేసుకుంటే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను. ఈ విధంగా ఉండిద్ది. ఎవరైతే వీడు బట్టలు బాగోలేదు వీడిని సినిమా తీసుకెళ్ళాను ఊరు, నన్ను ఏడుతో కూర్చుండి నేను. ఎవరైతే నా బట్టలు బాగోలేదని సినిమాకి తీసుకెళ్ళలేదో వాళ్ళకి తర్వాత నేను కొత్త బట్టలు కొనిచ్చాను. దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే సత్యం ఇది. ఇంత కార్యాలు చేస్తాడని దేవుడు నేను అనుకోలేదు. ఈరోజు ఉండడానికి ఇల్లు ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది, ఒక అపార్ట్మెంట్ వచ్చింది, మళ్ళీ ఒక 20 లక్షలు పెట్టి ఒక స్థలం ఒకటి కొన్నాం. ఇవన్నీ దేవుడు మాకు కలిగించినవి. ఈ విధంగా దేవుడు దీవిస్తాడని మేము ఒకటే విశ్వాసం, దేవుడు ఎప్పటికైనా మమ్మల్ని బలపరుస్తాడని నమ్మం అన్న రీతిగా ఎవరైతే తక్కువ చేసి నన్ను చూసారో వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. ఇప్పటికి నేను ఇలాగున్నాను, షాప్ దగ్గర ఇలాగున్న చిన్న బనీలు ఒకటి వేసుకుంటాను, ఒక ట్రాక్ ఒకటి వేసుకుంటాను. పాస్టర్ గారు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, పని చేసే వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను చేసుకుంటాను. వాళ్ళు రావాలి చేయాలని ఎప్పుడు అనుకోను, నేను వాళ్ళని ఎప్పుడు గసరను. ఎందుకంటే నేను ఏ స్థితిలోంచి వచ్చానో నాకు తెలుసు. ఎవరిని గట్ట ఏమన్నాం, సీపురెట్టుని అంతా నేనే తుడుచుకుంటాను, అన్నీ నేను పనులన్నీ నేను. ఎండి చేపల వ్యాపారం మరి మీకు ఎవరికి ఐడియా ఉందో లేదే, కానీ అది చాలా కష్టమైన పని చేసే వాళ్ళు వచ్చే వరకు నేను ఉన్నాం, నేనే చేసుకుంటాను, వాళ్ళతో పాటు నేను చేస్తాను. మా మిస్సెస్ వస్తుంది, ఆవిడకి ఏ పని చెప్పను, ఆవిడ అలా కూర్చుంటారో, ఆవిడకి మాత్రం ఈ పని చేయమని అన్నాం. ఎందుకంటే ఆవిడకి అలవాటు లేదు ఆ పని. అలవాటు లేనప్పుడు ఆవిడ ఇబ్బంది పెట్టకూడదని ఆవిడని కూర్చోబెట్టి నేనే చేసుకుంటాను పని. ఆవిడ అకౌంట్ దగ్గర ఉంటారు కానీ ఆవిడేమో డబ్బులు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా మళ్ళీ తిరిగి నాకే ఇస్తారు. ఏదో ఒకటి కొనండి అని ఆవిడ వస్తువు ఏదో కొనుక్కున్నప్పుడు ఆ డబ్బులు నాకు ఇచ్చి ఏదో ఒకటి కొనని అంటారు. ₹1 మిస్ చేయరు ఆవిడ, చాలా జాగ్రత్త. నేనన్నా ఎవరికైనా ఇస్తాను కానీ ఆవిడ ఎవరికి ఎవరు. దేవుడు ఈ విధంగా దీవించాడంటే ఈరోజు ఈ విధంగా దైవ సన్నిధిలో దేవుడి నామాన్ని మహింపరిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ముందు సాక్ష్యం చెప్పడానికి రాలేదు, ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను. జాన్సన్ పాస్టర్ గారితో గట్ట నేను చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. అయితే మా కోసం మేము ప్రార్థన చేసుకునే దానికన్నా ఈ కుటుంబం మా కోసం ఎక్కువ ప్రార్థన చేసింది. నేను ప్రతిదీ ఏది మొదలెట్టినా ఈ పాస్టర్ గారు ఫోన్ చేసి లేకపోతే పాస్టర్ గారు ఫోన్ చేసి చెల్లి ఇలా ఉంది ఏం చేద్దామంటే ఆ అమ్మాయి ఎప్పుడు ఏమందో ఏం పర్వాలేదని ప్రార్థన చేద్దాం,
ఇంకా అడ్డు ఏం చెప్పదు. ఈ మాట చెప్పి బలపరిచాను నన్ను ఎంతగా. ఈ కుటుంబం ప్రార్థనలోని మాకు ప్రతి సమస్య, ఏదన్నా సమస్య వచ్చినా సరే ఇక్కడి నుంచి మా ఇంటికి వస్తారు ఏటుమొగ వచ్చి మా కోసం ప్రార్థన చేస్తారు. ఈ విధంగా దేవుడు మాకు అటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించుగాక.